పౌలు గారు తన సువార్త పరిచర్యలో, మిషనరీ యాత్రలో, ఆయన సంఘాలు కట్టే విషయంలో, సువార్త ప్రకటిస్తున్న విషయాల్లో ఈయనకి సహకరించిన వారు పేర్లు వరుసన ఒక్కొక్కరికి ప్రత్యేకంగా వందనాలు అని చెప్పి నొక్కి వారిని గౌరవించారు పౌలు గారు. చూడండి, కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఈమె అనేకులకును నాకును సహాయురాలై ఉంది. చిన్నగా మనం అర్థం చేసుకుంటే పౌలు గారికి సహాయం చేసింది, సంఘానికి కూడా సహాయం చేసింది. ఒక గొప్ప విషయం ఏంటంటే బైబిల్ గ్రంథ చరిత్రలో ఈమె పేరే మొదటి పేరట. చెప్పండి, ఈమె పేరు మొదటి పేరు స్త్రీలలో. అంత ఉన్నతంగా పరిచర్య చేసి సహకారిగా ఉంది. రెండవది, పౌలుగా రాసిన పత్రికలట ఆ సంఘానికి ఈ సంఘానికి కూడా ఈమె పట్టుకెళ్ళేదట. పౌలు గారు ఒక సమయంలో అంటాడు, మీరు నా స్వార్థ పత్రికలు కారా అంటాడు. అంటే ఏంటి పత్రికలు అంటే, ఇక్కడ విన్న వర్తమానం రాలేని వాళ్ళకి విని పూర్తిగా అక్షరం పొల్లిపోకుండా పట్టుకెళ్ళి వారికి చెప్పడమే మీరు ఒక పత్రిక. వారికి చెప్పడమే మీరొక పత్రిక. సీరియల్ చూస్తారా? వాళ్ళు ఎవరైనా ఊరిల్లారు అనుకోండి, ఇవిడన్నీ అడుగుతారన్నమాట. అక్షరం పొల్లిపోకుండా పలానా అక్కడ పలానా అక్కడని చెప్తారు. దాని ద్వారా ఫలితం ఏంటి? ఏమీ లేదు. సినిమా గురించి చెప్పుకోవడం ద్వారా ఫలితం ఏముంది? ఏమీ లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం ద్వారా ఫలితం ఏముంది? ఏమీ లేదు. కానీ సంఘములో జరిగినటువంటి విషయాలు రాలేని యొక్క నీ తోటి సహోదరి అయినా సహోదరుడికైనా నీవు తీసుకుని వెళ్ళి ప్రకటించడమే నీ ఒక పత్రిక. వారికి నువ్వు అలాగా ప్రకటించాలి. చూడండి, మీకు అర్థమవడానికి ఇంకో మాట చెప్తాను. యాకోబు బావి దగ్గర యేసు ప్రభు ఒంటరిగా ఉన్నారు. శిష్యులేమో ఊర్లోకి వెళ్ళారు. అక్కడికి సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకుంటుంది. అక్కడ కొద్దిగా సంభాషణ జరిగింది. యేసు ప్రభు చెప్పారు, నువ్వు ఇచ్చి నీళ్ళు తాగితే దాహం అవుతుంది, నేను ఇచ్చి నీళ్ళు తాగితే దప్పిక అవదు అన్నాడు. అయ్యా నాకు అంటే నీకు మరి 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదన్నప్పటికీ ఆమె జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పాడని, నువ్వు నిజంగా క్రీస్తువే, నువ్వు మెస్సయ్యవే అని చెప్పి కొండ అక్కడ విడిచిపెట్టి సుకారనే ఊర్లోకి పరిగెట్టుకెళ్ళిపోయి అక్కడ క్రీస్తు ఉన్నాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీరు చూదురుగండి అంటే ఒక పత్రికగా అక్కడికి వెళ్ళింది. వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేసింది, వాళ్ళందరికీ తన నోటితో చెప్పింది, వాళ్ళందరినీ యేసు ప్రభు ఉన్న చోటకి నడిపించింది. ఊరు ఊరు కథలు వచ్చారు. ఈరోజు మనం సంఘాల్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం అంటే కారణం విశ్వాసి సువార్త పత్రికగా మారలేకపోతున్నారు. మనం ఎలా ఉండాలి చెప్పండి? పత్రికగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రాత్రి చెప్పిన మాట ఈ రాత్రి రాలేని వారికి నువ్వు ఖాళీ చేసుకుని వెళ్ళి రేపు ఉదయం జరిగే కూటానికి 1 గంట ముందు వెళ్ళి వాళ్ళు అన్ని వివరంగా చెప్పి మరలా ప్రభు దగ్గరికి వాళ్ళని నడిపించాలి. ఒకవేళ నువ్వు చెప్పలేకపోతున్నావా, ధైర్యం సరిపోతలేదంటే ఇంకొక నీ తోటి సహోదరుని కానీ సహోదరుని కానీ నువ్వు కూడా తీసుకెళ్ళాలి. వారిని ఏమన్నాడంటే పౌలు గారు, నా జత పని వారు అన్నాడు. అంటే మనకి లోకంలో ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, కానీ సువార్త ప్రకటించే ఫ్రెండ్స్ ఉండాలన్నమాట. మనం అనేకుల కొరకు ప్రార్థన చేసి మనకు మనం ప్రార్థన చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఈ ఫీబే కొరకు నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత మంచి పరిచారకురాలు, చాలా డబ్బులు ఖర్చు పెట్టింది.
చాలా సంఘములో పరిచర్య చేసింది. పౌలు గారికి ఎంత చేదోడు వాదోడుగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారికి అంటూ ఏమాత్రము కూడా లోటు రానిచ్చేదంట కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పౌలు గారు ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్తున్నాడంటే, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారంటే వాడెక్కాలండి అంటే, అక్కడ కనుక్కొని వాడెక్కాలి, పలానా పిలుపు పట్టణాన్ని చేరాలి అంటే వాడికి టికెట్ ఎంత అవుతుంది, మధ్యలో ఆహారానికి ఎంత అవుతుంది అని చెప్పి అన్నీ సిద్ధపరుచుకుని పౌలు గారికి ఇచ్చి మళ్ళా తిరిగి వచ్చేది. అలాగా ఉండేది. ఈరోజు మనం మనంగా స్వార్థంగా ఆలోచించుకుని ఇలాగంటే మనకు మట్టికి సరిపోద్దులే అనుకుంటే మన భక్తి జీవితం ఎక్కడ అంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివే. ఇంకో చోట అంటాడు, నా ఎదుట నీ క్రియలు చెడ్డగా ఉన్నాయి, సరి చేసుకో అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, హెబ్రీ 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అని దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు అంటాడు. అంటే ఇక్కడ ఏముందంటే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు. అంటే ఈమె పేరు ఎక్కడ రాయబడింది? జ్యేష్ఠుల సంఘములో. నేను కొవ్వూరులో సంఘం కట్టగలిగానంటే దాసరి శారమ్మ అని ఒక ఆమె ఉండేది, ప్రభు దగ్గర ఉంది. ఆమె కనీసం నెలకి 2 తీసుకొచ్చింది. ఎంతమందినండి? 2 తీసుకొచ్చింది. అట్లపో నుంచి అయ్యగారు వస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి, ఎటువంటి సమస్య అయినా తీరిపోతుందని చెప్పేది. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఆ మేలు పొందుకొని వాళ్ళు ఇంకా స్టాండర్డ్ అక్కడే ఉండేవారు. నిజంగా కొన్ని కుటుంబాలను ఆవిడే నడిపించింది. మనం కూడా కుటుంబాలుగా నడిపించేటువంటి పత్రికలుగా ఉండాలి. అంతే తప్ప మనం వచ్చాం, కూర్చున్నాం, ఏదో మనకు కలిగింది చేసాం, వెళ్ళిపోతే మనం దేనికి పని చేయగలుగుతున్నాం? క్రియలేని విశ్వాసం మృతం. క్రియలేని విశ్వాసం మృతం. యాకోబు అంటాడు, ఒకడంట క్రియలు ఉన్నాయన్నాడంట, ఒక నాకు విశ్వాసం ఉందన్నాడంట. క్రియలు ఉన్నవాడు అన్నాడంట నీ విశ్వాసం కనపరచాడు. విశ్వాసం ఏం చూపిస్తాడు? ఈడన్నాడంట నా క్రియలతో నా విశ్వాసాన్ని చూపిస్తానని చెప్పాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అతనికి నీతిగా ఎంచమని. ఒక్కగానొక్క కుమారుని ఏం చేశాడు? దేవునికి బలి. ఇది క్రియ, విశ్వాసం. ఇంకో విశ్వాసం ఏంటంటే తన కుమారుని మరలా తిరిగి నేను పొందుకోగలను, విశ్వాసం. నా దేవుడికి నేను బలి ఇచ్చేసాను, క్రియ. అంటే మనము చెయ్యగలిగితే అబ్రహాం కలిగిన ఆశీర్వాదం ఆయనకి ఎలాగొచ్చిందో ఈ దినాల్లో మనకు రావాల్సిన ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పను, ఎంతమంది ఉన్నామన్నది కాదు, మనము ఎంతమందిని సమకూర్చగలిగాము అన్నదే ప్రాముఖ్యం. ఎంతమందిని మనము సమకూర్చగలిగాం. ఒక మాట చెప్తాను. ఇందాక మా మనవడు శాలెము హోంవర్క్ చేస్తూ పేపర్ అంతా ఒక 10 మాటలన్నీ పేపర్ రాసాడు. అదేంట్రా 10 మాటలు పేపర్ రాసావన్నాడు. అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎంతోమంది కార్డు వేసేవారు, పోస్ట్ కార్డు, దాంట్లో ఉత్తరం రాసి. ఒక ఆయన దగ్గర 20-30 కార్డులు పట్టే మ్యాటర్ అంతా ఒక కార్డులో రాసి పంపితే దాన్ని పేపర్లో వేసాడు. అతని పేరు పేపర్లో వచ్చింది. ఎందుకని? ఒక 10-20 కార్డులో రాసిన మ్యాటర్ని ఏం చేశాడు ఒక కార్డులో. అంటే అంత టాలెంట్ కలిగిన రైటర్ అనమాట. అంత టాలెంట్ కలిగిన రైటింగు, అంత గుండ్రంగా, అంత చక్కగా రాయగలిగాడు. మరి బైబిల్ కూడా చూడండి, అక్షరాలు ఎలాగుంటాయి. ఇదే మామూలు ప్రింటింగ్ అయితే వేరే ఇంత బుక్స్ ఉంటాయి. కానీ దీన్ని మన పరిశుద్ధులైనటువంటి మేధావులు అనబడుతున్నటువంటి దైవజనులు దీన్ని ఏం చేశారు? చిన్నగా ఇలాగా రూపుదిద్దారు. దేవుని స్తోత్రం. నేనంటాను, మనము పత్రిక చిన్నదే అనుకోవచ్చు,
కానీ నీ హృదయం చాలా విశాలమైంది, ఎంత ఏని దాన్ని ఎంత చేసుకుని పట్టుకెళ్ళచ్చు. దేవుడి స్తోత్రం. ఫీబీ అలాగే చేసిందంట. ఫీబీ ఏం చేసిందండి? అలాగే చేసింది. మరి మనం కూడా ఏం చేయాలి? వచ్చి వినెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? నేను ఏదైనా ఒక సత్యం నేర్చుకున్నాను అనుకోండి, పాస్టర్ గారులకని చెప్పేస్తాను, భయం లేదు నాకు. వాళ్ళు అలాగనుకుంటారు ఇలాగనుకుంటారు అనుకోను. నాకు వచ్చిందయ్యా, దేవుడు సత్యం చెప్పాడు అని చెప్పేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని తెలుసుకుంటారు. ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు ఈమె కొరకు ఏమని మనం వర్ణించుకున్నామంటే, ఈమె చేసింది జ్యేష్ఠుల సంఘములో ఏమవుతుందట? వ్రాయబడిన వారి సంఖ్యలో ఉంటారు. పౌలు గారు అందుకునే ఈ వందనాలు పత్రికలో మొట్టమొదటి పేరు ఆవిడది పెట్టాడు. దేవుడి స్తోత్రం. సంఘములో అమ్మా బాబు, మీ పేరే మొదట ఉండాలంటే మీరు బలమైన పరిచర్య చేయాలి, క్రియలతో కూడిన పరిచర్య చేయాలి, ధనముతో కూడిన పరిచర్య చేయాలి. ఇలాగ ఎప్పుడు నువ్వు చేయగలుగుతావో నీ పేరు మొదట దైవజనుని నోట ఉంటుంది. రెండవది దేవుని బిడ్డ, దానికి ముందుగా దేవుడు వ్రాసిన ఒక మంచి గ్రంథములో నీ పేరు ఉంటుంది. తర్వాత సంఘములో నీ పేరు మ్రోగుతూ ఉంటుంది. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ పుస్తకం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవికి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయి. చూసారా, ఫీబే కొరకు పౌలు గారు ఎలా వ్రాశారో, మనము కూడా దేవుని సంఘములో మంచి పరిచర్య చేస్తే ఆయన సముఖములో ఒక గ్రంథం ఉంది, అక్కడ రాస్తారు నీ పేరు కూడా. చెప్పండి, ఏం చేస్తారు? చెప్పాలి, ఏం చేస్తారు? అక్కడ రాస్తారు. నేను సడన్గా దగ్గరకు వచ్చాక, జున్నూరు దగ్గరకు వస్తున్నాను, అక్కడికి వచ్చాక కారు పక్కన ఆపేసి, పాస్టమ్ గారు ఏంటంటే ఇక్కడ ఆపేస్తున్నారు, త్వరగా తీసుకెళ్ళినాను. నేను త్వరగా తీసుకెళ్తే ఎవడో ఒకటి గుద్దేస్తాను, లేకపోతే ఎవడో నన్ను గుద్దేస్తాను, నిద్ర వచ్చేస్తాను, కారు పక్కెట్టేసాను. ఎందుకంటే రాత్రి అంతా ఏం లేదు, చెప్పాలి, రాత్రి అంతా ఏం లేదు, నిద్ర వస్తుందని నాకు తెలిసి ఉండి గుడ్డికి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఏదో అపాయం నాకు జరగవచ్చు, లేకపోతే నా ద్వారా ఇంకొకరికి జరగవచ్చు. నేను దానికి కారణమవుతాను కదా. ఒకవేళ 10 నిమిషాలు పక్కనెట్టుకుని కదా కళ్ళు కడుక్కొని జాగ్రత్తగా వెళ్తే ఏమవుతుంది? నేను ఇలాగ ఆగానే నా అవతల వాళ్ళకి తెలియదు, ఆగానే నాకే తెలుస్తుంది, లేకపోతే కారులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కనుక నాకు తెలుసు కనుక ఇంకెవరికి తెలియవలసిన పని. కానీ గుడ్డిగా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ప్రమాదం, యాక్సిడెంట్లు 50% అలాగే జరుగుతాయి. అలాగే మనం కూడా ఆత్మీయ మత్తులో, నిద్ర మత్తులో ఉంటే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. మందిరానికి వస్తాం కానీ ఏం చేస్తున్నాం మనకి అర్థం కాదు. సరిగ్గా ప్రార్థన చేస్తున్నావు అనుకుంటావు నువ్వు, కానీ చెయ్యవు. మందిరానికి వస్తున్నాను అనుకుంటావు, కానీ వచ్చి అక్కడ ఆలోచిస్తావు. దేవునికి ఇస్తున్నాను అనుకుంటా కానీ సరిగ్గా ఇవ్వవు. అలాగే పరిచర్య చేస్తున్నాను అనుకున్నా కానీ చెయ్యవు. ఎందుకో తెలుసు అంటే మనకు ఒక మత్తు పడింది. మనకేమైంది? మత్తు. నిద్ర మత్తు వాని యొక్క చేను నేను దాటిరాగా ఆ చేను అంతా కూడా ఏమైందంట? కలుపు మొక్కలతో, పిచ్చ మొక్కలతో నిండిపోయిందంట. సోమరంట పడక మీద తిరుగుతాడంట, తను కలుపుకున్న ముద్ద చేతి దగ్గర కూడా తెచ్చుకోలేడట. అందుకని అంటాడు ప్రభువు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. మెలకువగా ఉండాలి. ఈ ఫీబే తన జీవితంలో ఎప్పుడు మెలకువగా ఉండేదంట. దేవుని స్తోత్రం. నేనంటాను, ఒక స్త్రీ అనే కాదండి, పురుషుడు కూడా మంచి పరిచర్య అడిగి తెలుసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? అడిగి. ఈ ఉపవాస కూటాల ద్వారా నువ్వు ప్రభువుని ఏమడగాలంటే, ప్రభువా నేను కూడా బైబిల్ గ్రంథంలో ఒక ఫీబే అనే సహోదరు ఉంది, పౌలు గారికి ఎంతో సేవ చేసిందంట. నీ కృపలో నీ సువార్తనంతా కూడా పత్రికగా మోసి నీ దగ్గరికి అనేకులను తీసుకొచ్చింది ప్రభువా. నేను కూడా నాకిచ్చిన సంఘంలో నా దైవజనుడు వాక్యం చెప్తున్నా, వాక్యానికి కట్టుబడి లోబడి నేను కూడా అటువంటి పరిచర్య, క్రియలతో కూడిన పరిచర్య చేస్తానని ఉపవాస కూటాలు తీర్మానం చేసుకో. అప్పుడు నీ పేరు కూడా జ్యేష్ఠుల సంఘములో, ఏమండి, దేవుడు భద్రపరిచిన ఒక గ్రంథములో నీ పేరు కూడా ఏమవుతుంది చెప్పండి? వ్రాయబడుతుంది. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు పొగడొచ్చు, నచ్చితే, నచ్చకపోతే తిట్టొచ్చు, అది కాదు.
దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు. చెప్పండి, దేవుడు మెచ్చుకున్నవాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు నిన్ను చూడటానికి అంటే ఆయన అంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఎవరైతే నా వాక్యాన్ని విని దాన్ని గైకొని జీవిస్తారో వారే నా తల్లి. మరి కన్నతల్లికి విలువిచ్చాడు, వాక్యానికి విలువిచ్చాడు. ఈరోజు మనం ఎవరికి విలువ ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండో విషయం అంటే మనుషునికి విలువ ఇవ్వకూడదని కాదు, ఎవరికి విలువ ఇవ్వాలంటే ఒక దైవజనుడికి మంచి విలువ ఇవ్వాలి, సంఘములో పరిశుద్ధులకు కూడా మంచి విలువ. అదే చెప్తున్నాడు ఆమెకి. ఆమె మనకు నాకు సహాయం, ఆమెకి ఏదైనా అవసరమైతే సంగమా విశ్వాసులారా నా తోటి సేవకులారా ఆమె కూడా మీరు సహాయం చేయండి. అంటే పరిశుద్ధుల యొక్క అవసరములలో పాలు పొందేవారుగా కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఉపవాసుకోవడం జరుగుతుందండి. సేవకులు వచ్చి వాక్యం చెప్తున్నారా? మీలో నిలబడే వాళ్ళంటే అయ్యా రేపు రాత్రి ఎవరు వస్తారు, ఈరోజు ఎవరు వస్తున్నారు, వారి యొక్క భారమంతా నేను భరించుకుంటాను అని నువ్వేం చేయాలంటే దైవజనుడికి ఆసరాగా ఉండాలి, ఒక మాట ఇవ్వాలి. ఆయన మీద భారం పడకుండా మనము ఉండగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నేను ఒక సంఘానికి వెళ్ళాను. 700-800 మంది ఉంటారు, ఒక పక్క పల్లెటూరు. ఏమండి, అయితే నాదే లాస్ట్ మీటింగ్. ఆ మీటింగ్తో ముగిస్తాం. ఆ రాత్రి వాక్యం చెప్పని చాలామంది యవనస్తులు రక్షణ బాప్తిసాలు సిద్ధపడ్డారు. పగలు ఒకరు ఆతిథ్యం చేశారు, రాత్రి ఒకరు ఆతిథ్యం చేశారు. నా ఒక్కడికి కాదు, నాతో కూడా తీసుకెళ్ళిన వాళ్ళకి కాదు, అక్కడికి ఎంతమంది దైవ సేవకులు వచ్చారో ఆ స్థానిక పాస్టర్ గారు వాళ్ళ కుటుంబంతో సహా వాళ్ళందరూ ఏం చేశారు, మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళకి కూడా ఏం చేశారు, వాళ్ళు ఆతిథ్యం చేశారు. దేవుని స్తోత్రం. నేనంటాను అలాగా మనము కొద్దిగా ఆసరాగా ఉండాలి. దైవజనుడు ఏం చెప్తాడంటే ఇన్ని ఏర్పాటు చేయడు, వాక్యం చెప్తాడంతే. నీ కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా, మిగిలినవన్నీ సంఘమే చేయాలి. దేవుని స్తోత్రం. చెప్పండి, మిగిలినవన్నీ ఎవరు చేయాలి? సంఘమే చేయాలి. అది చిన్న పెద్ద అని కాదండి. ఇంకా విషయం చెప్పనా, సంఘాల్లో పౌలు గారు కట్టిన సంఘాల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏంటో తెలుసా? ఫిలిప్పీ సంఘం. బహు నిరుపేదలు అండాలి. పేదలు వేరు, నిరుపేదలు వాళ్ళు అటండి. దాతృత్వము బాగా ఎక్కువైపోయిందంటండి. మాట్లాడితే పౌలు గారి దగ్గరికి పట్టుకెళ్ళిపోతామేనంట. పౌలు గారు ఒకవేళ చెప్పే ఉంటారు, అమ్మ మీకే ఇదిగా ఉందంటే, కాదయ్య గారు మేము రక్షించబడ్డాం, ఒక పూట మాకుంది, ఈ పూట కూడా లేని వాళ్ళు ఎంతోమంది, ఈరోజు మీ చేత వాక్యం విన్నాం, ఈ వాక్యం వినలేని వాళ్ళు ఎంతోమంది, వారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెళ్తున్నారు కదా, ఇదిగో వారికి టికెట్, రొట్టెలు కొనుక్కోవడానికి డబ్బులు, లేకపోతే ఇదిగో మెజ్జులో తినటానికి అని అంట. ఈ సంఘము దాతృత్వం బాగా విస్తరించిందంట. దేవుడి స్తోత్రం. చూడండి ఒకసారి ఆ మాట చూద్దామా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఎప్పుడంటండి? శ్రమలో. దైవజనుడి శ్రమ అని చెప్పండి. ఉపవాస కూటాలు పెట్టారు, 3 రోజులు, 3 పగలు 3 రాత్రులు, 6 మంది పాస్టర్ గారు వస్తారు. నాలాంటి పాస్టర్ గారు ఎవరో ఒకరు కూడా తీసుకుని వస్తాడు ఖచ్చితంగా. అండ్ ఈరోజు పాస్టర్ గారు అయితే వచ్చారు, కానీ ఎవరో ఒకరు కూడా ఉంటారు. ఇంకో పాస్టర్ గారు ఉంటాడు, ఆయన ఏకంగా 5-6 తీసుకొస్తాడు. మొన్న రోజులకు ఆయన మీటింగ్ పెట్టుకుంటే ఆయన కూడా దగ్గర 10 మందిని తీసుకొచ్చాడు. వాళ్ళందరూ ఎవరంటే 500-600 మంది సంఘాలు ఉన్న కాపర్లు. ఆయన కూడా తెచ్చుకున్నాడు. మరి వాళ్ళకి ఎంత భోజనం పెట్టాలా? మళ్ళీ ఆయన అన్నాడు వీళ్ళందరికీ 5 నిమిషాలు శుభాలు ఇమ్మన్నాడు. ఎంత టైము ఏమండి? మళ్ళీ వచ్చిన దైవ సేవకులకి ఏదో ఒకటి ఇవ్వాలి. శ్రమ కదా అప్పుడు దైవజనుడికి ఎక్కడి నుంచి వస్తుంది? కనుకనే ఆ టైంలో సంఘం ఎలాగుండాలంటే సడన్గా మనమే ఆలోచించుకుని, అయ్యా ఇంతమంది వచ్చారు, మీరేమైనా సమకూర్చుకున్నారా, ఎలాగా ఎవరిని చేశారంటే అప్పుడు మీరు అనాలి, అయ్యా నేనున్నాను, మీరు భయపడకండి. ఫీబే అలాగుండేదంట. అది చెప్పండి, ఎలాగుండేదట? ఫీబే అలాగుండేదట. ఫిలిప్పీ సంఘం అలాగుండేదంట. నమ్ముతున్నారు నా మాట? బైబిల్ మాటలే చెప్తున్నాను మీకు, నేను వేరే చెప్పడం లేదు. ఎందుకంటే ప్రేరేపించబడి చెప్తున్నాను మీకు నేను. ఉపవాసం ఉంటే ఇలాగ జరుగుతుంది, అలా జరుగుతుందని ఎన్నోసార్లు విన్నారు. ఏమంటే వాక్యం మనం చదివితే ఎన్నో ఆశీర్వాదాలను విన్నారు. నేనంటాను, ఈ ఫీబే లాగా నువ్వు సంఘములో ఉంటే నీవు ఎంతగా వర్ణించబడతావో.
ఎంతగా వర్ణించబడతావు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందట. రెండవది, ఆమె పనులట ఆమె గమని దగ్గర కొనియాడబడతాయట. ఆమె భర్త ఆమెను గనపరుస్తాడట. అంటే ఆమెలో ఎన్ని ఉంటాయో అంటే జ్ఞానవంతురాలుగా ఒక భార్యగా అనుకోకూడదండి. సంఘము అంటే జ్ఞానవంతురాలుగా ఉండి తన సంఘమని ఇంటిని జాగ్రత్తగా కట్టుకోవాలి. ఎందుకో తెలుసు అంటే ఈ పూట ఎవరు రాలేదు అని తెలుసుకుని ఈ రాత్రి అంతా ప్రార్థన చేసి రేపొద్దున వెళ్ళి వాళ్ళని దర్శించి, అమ్మ రాత్రి రాలేదమ్మా, నాకు ఏమాత్రం నిద్ర పట్టలేదు, నేను మంచి వాక్యం విన్నాను, ఫీబీ ఎలాగుందంట, చక్కగా చేసిందంట, దైవజనుని చేదోడు వాదోడు ఉందని నేను ఎంత ఆకర్షించబడ్డానమ్మా, ఎంత అద్భుతకరమైన ఉపదేశం నువ్వు పోగొట్టుకున్నామంటే ఆవిడికి కొద్దిగా ఆశ కలిగి ఆ కూటానికైనా రెండో కూటానికైనా వస్తా. దేవుని స్తోత్రం. నువ్వు ప్రయత్నం చేయాలి కదా. సమాన స్త్రీ ప్రయత్నం చేసింది, ప్రయత్నమైన పాడైందండి. ఊరే చెప్పాలి గట్టిగా, ఊరే మార్చబడ్డారు. లోకం ఎలాగైపోయింది తెలుసా? పాలకొల్లో శుభవస్తు బట్టల షాప్ పెట్టారండి అంటే ఇంటింటికి వెళ్ళి చెప్పేస్తారు. ఏమండి? లేదా ఏదైనా కొత్త షాప్ పెట్టారని చెప్పేస్తారు. లేకపోతే డీమార్ట్ పెడుతున్నారంటే కొత్తదండి చెప్పేస్తారు. కానీ రాత్రి మంచి వాక్యం చెప్పారంటే ఎవరైనా చెప్తారు? వెళ్ళి చెప్పరు. నేనంటే నీ రాత్రి నువ్వు ఒక ఫీబేలాగా మారిపోవును గాక. చూడండి, ఇంకా కొన్ని మాటలు చదువుదాం. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయంలో 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరు. ఇప్పుడు ఫీబేకి ఒక గ్రంథం ఉంటుంది, ఇంకా చేయలేని వాళ్ళకి ఒక గ్రంథం ఉంటుంది. ఫీబేకి తీర్పు తీర్చబడుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? నీతిమంతురాలుగా సంఘ పరిచారకురాలుగా గ్రంథములో లిఖించబడుతుంది. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు అలాగ ఉండాలి. మందిరానికి వచ్చాం, వెళ్ళిపోయామంటే ఎలాగండి? వెళ్ళిపోయామంటే అలాగా? నేనంటాను మన పని మనం చేయాలి. ఏమంటే మన పని మనం చేయాలి. ప్రార్థన చేసుకుని మన పని మనం చేయాలి. ఏంటి ఆ పని అంటే, ఈ లోకంలో ఉన్న మన కొరకు బ్రతికే పనులన్నీ పనికిరాని. ప్రభువు కొరకు బ్రతికే పని నిశ్చయమైన పని. పనివాడు జీతమునకు పాత్రుడు. అంటే పొలంలో దిగి పని చేసుకునేవాడు పాత్రుడా? దేవుని పని చేసేవాడు పాత్రుడా? మనం దేవుని పని చేసేవాడే పాత్రుడు. రూతు చూడండి, అత్తగారు చెప్పినట్టు పొలంలోకి వెళ్ళింది, పరిగె ఏరుకుంది. ఆ పరిగె ఎక్కడ ఏరుకుందో అదే చేనికి ఆమె యజమానురాలు. చూసారా? యజమానురాలు తన అత్తగారు ఏం చేసింది? అయ్యే పొలాలన్నీ డబ్బులు తీసుకుని తనది కాని దేశానికి వెళ్ళిపోయింది. ఏం చేసుకుంది? మొత్తం అన్నీ పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుని వచ్చిన రూతు ఏం చేసింది? అన్నీ సంపాదించుకుంది. పని. మనం కూడా లోకంలో అన్నీ పోగొట్టుకుని వచ్చావా దేవుని దగ్గరికి? దేవుడు నిత్యం ఉండే ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇస్తాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు పుస్తకం 7వ అధ్యాయము 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండేరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. ఒక మాట మనకేం తెలుసంటే, వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. ఆ పరిచారకుల్లో పౌలు గారికి ఈమె ఒక ఆవిడ. దేవుని పనిలో ఈమె ఒక ఆవిడ. ఈ పరిచారకుల్లో అమ్మా మీరు కూడా ఒకరుగా ఈ రాత్రి మారిపోవాలి. చెప్పని ఏం చేయాలి? మీరు కూడా ఒక్కరుగా మారాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఆ మారిన మనసు
మారానంటూ మారానంటూ గొప్పలు చెబుతారు. మారానంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవుడికిస్తే హల్లెలూయా. మనం ఏం చేయాలటండి? మారాలి మారాలి. చూడండి, ఈమె కింక్రే అనేటువంటి సంఘము నుంచి కొరింథీకి 7 మైళ్ళు దూరం అంటండి. ఎన్ని మైళ్ళు? 7 మైళ్ళు దూరం అంట. ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి ఆ సంఘానికి ఇచ్చిందంట. దేవుడి స్తోత్రం. 7 మైళ్ళు అంటే, మైల్ అంటే కిలోమీటర్న్నర. ఎంతమ్మా? కిలోమీటర్న్నర అంటే 7 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు అంటే 10.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఇచ్చి మరలా తిరిగి నడిచి వచ్చే దేవుడి స్తోత్రం. ఈ రాత్రి ఒక 10 అడుగులు దూరం అయితే మందిరం మానేస్తున్నాం, కొద్దిగా దూరం అయితే మనం మానేస్తున్నాం. ఈమె ఆ రోజుల్లో అంత దూరం వెళ్ళి పత్రిక ఇచ్చేది. నేనంటాను ఇంకో విషయం చెప్పనా? ఈరోజు చాలామంది సువార్త దండయాత్ర చేస్తున్నారు, పత్రికలు పంచుతున్నారు. నీ దైవజనుని యొక్క సందేశం పత్రిక ఏదైనా రాశారనుకోండి, నీకు నువ్వుగా వెళ్ళి కొంతమందికి ఏం చేయాలట? ఆ పత్రిక నువ్వు చెప్పలేకపోతున్నావా? ఆ పత్రికను ఇవ్వాలి. విశ్వవాణి వాళ్ళు ఏం చేశారంటే, అందరికీ అలా చెప్పలేకపోతున్నాం కనుక ఇప్పుడు ఏం చేశారంటే వాక్బుల్ రేడియో కనిపెట్టారు. ఆ రేడియోలో వాక్యమంతా ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలన్నీ దాంట్లో మరి పెట్టి ఏం చేస్తున్నారంటే ఒక తక్కువ కానుక పెట్టి కొంతమందికి అందిస్తూ ఉన్నారు. మొబైల్ బైబిల్ వచ్చింది అంటే ఒక రేడియో లాగా వచ్చింది. దాన్ని ఆన్ చేసుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు నువ్వు ఆన్ చేసినప్పుడల్లా అది చదివి చెప్తావు, నువ్వు వింటమే. దేవుడి స్తోత్రం. అంటే ఈ పని కూడా ఒకవేళ అటువంటివి అందుబాటులో ఉన్నాయా, నువ్వు చెప్పలేకపోతున్నావంటే కనీసం 1, 2 కొని ఏం చేయాలంటే, అయ్యా ప్రార్థన చేయండి, ఒక ఇద్దరికి ఇద్దాం అనుకుంటున్నాను, ప్రభు అంటే తెలియని వారికని ప్రార్థన చేయించుకుని పట్టుకెళ్ళి వారికి ఇస్తే అది మాట్లాడుతుంది గనక, చదువుతుంది గనక, కాదంటారు గనక ఏదో ఒక చోట పెట్టుకుని ఖచ్చితంగా వింటారు. విని ఒక్క మాట అయినా పట్టుకు. దేవుని స్తోత్రం చెప్పండి. రే బాబు సరిగ్గా ఒక్క మాట అయినా వింటారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. లూకా సువార్త దేవుని బిడ్డలారా 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో. దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషం కాదని నేను ఎప్పుడు సంఘానికి చెప్తాను. నేనే దయ్యాలు వెళ్ళగొడతానని చెప్పిన వాళ్ళకి వాక్యం చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడిన. ఏమనగా నా నామను మీరు పాస్టర్ గారు వెళ్ళగొడతారు, రక్షణ పొందిన వాళ్ళందరూ వెళ్ళగొడతారా? మాట్లాడరేటమ్మా. పాస్టర్ గారు వెళ్ళగొడతారా, రక్షణ బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ వెళ్ళగొడతారా? నోటితో చెప్పండి అమ్మా. రక్షణ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ. నాకు ఎలాగో అడుగుతున్నాను, మీ ఇంట్లో అందరింట్లో కత్తిపేటలు ఉన్నాయండి, ఒక కత్తిపేట దిగుతుందా, అన్నీ దిగుతాయా? అందరింట్లో దిగుతాయి కదా. మాట్లాడరేటండి. ఇప్పుడు అందరూ బాప్తిసం పొందారు కదా, మరి అందరూ ప్రార్థన చేస్తే ఏం వెళ్ళాలి. మనం ఇంకొకరి దగ్గరికి వెళ్తాం ఏంటి? నీ సేవకుని నల్లగా ఆశీర్వదించాడు, నీ సేవకుని నల్లగా అభిషేకించాడు, నీ సేవకుని నల్ల పత్రిక వాడుకున్నాడు, నీ సేవకుడు ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. ఆయన ఇంకో చోటుకి వెళ్తున్నాడు, ఇంకో సంఘం, ఇంకో పరిచర్య చూసుకున్నాడు. నువ్వేం చేయాలంటే ఇక్కడ ఒక సాధనంగా, ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా, ఒక 2 అంచెలు కలిగిన వాడి అయిన ఖడ్గముగా నీవు కూడా ఉపయోగపడే పత్రికగా పనివారుగా ఉండాలి. ఫీబే ఆ సంఘములో అంత పరిచర్య చేసిందంట. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంత పరిచర్య చేసింది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి మనం ఏం కలుగున్నాం చెప్పండి, ఏం కలుగున్నాం? చూడండి మళ్ళా రోమా పత్రిక 16వ అధ్యాయము కింద చదివితే
ఆ, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. ఆ, 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 ఆ. నేను మాత్రము కాదు, అన్యజనుల సంఘం వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడికి ఒక ఇద్దరు కనపడుతున్నారు, అకుల్లా. వీరి మించిన దంపతులు బైబిల్లో ఎవరు లేరు. మనం ఎక్కువగా రెబకా ఇస్సాకు అంటామండి. అసలు వీరికి మించిన ఆదర్శ దంపతులు, వీరికి మించిన పరిశుద్ధమైన దంపతులు, వీరికి మించిన దేవుని పనివారైన దంపతులు బైబిల్లో ఎవరు లేరు. అకుల్లా, ప్రిస్కిల్లా. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంటాడు వారికి వందనాలు చెప్పండి. ఎందుకో తెలుసంటే, నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికైనా, అంటే నువ్వు సేవకుని కలిగి ఉండాలంటే ప్రాణానికి ప్రాణంగా ఉండే విశ్వాసిగాను ఉండాలి. తప్పించుకుని మనం వెళ్ళిపోకూడదు. చెప్పండి, తప్పించుకుని మనం సేవకునికి అవమానం తెచ్చే విషయాలుగా ఉండకూడదు. మనం సేవకునికి ఒక భరోసాగా, ఒక అండగా, ఒక ధైర్యంగా మనం కూడా ఏకుల్లో ప్రిస్కిల్లలుగా ఉన్నారంటండి. వాళ్ళు ఎంతో ధనవంతులు అనుకుంటున్నారండి. డేరాలు కుట్టుకునేవారు. నీచమైన వృత్తి ఆ రోజుల్లో, చాలా నీచమైన వృత్తి, చాలా నీచమైన వృత్తి. కానీ అలా కష్టపడుకుని ఏం చేశారండి, సేవకుడు కూడా వాక్యం చెప్పాలని బలపరిచారు. దేవుడి స్తోత్రం. ఎవరు వాక్యం చెప్పారు? సేవకుడు కూడా సత్యాన్ని ప్రకటించారు. వారు చాలామంది అసత్యం చెప్పే సేవకులు ఉంటారు. దేవుని బిడ్డలారా, మీరేం చేయాలి తెలుసంటే, వారి దగ్గరికి వెళ్ళి సత్యాన్ని చెప్పాలి. ఎప్పుడు చెప్పగలవో తెలుసంటే, నీ వాక్యమును బాగా నేర్చుకున్నప్పుడు, వాక్యాన్ని బాగా కలిగి జీవిస్తున్నప్పుడు. చూడండి కొన్ని మాటలు. అపోస్తలుల కార్యాల పుస్తకం 18:2 యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా ఎక్కడికి వచ్చారటండి? క్రొత్తగా వచ్చినా కూడా దేవుని పనిమానేరమ్మా చెప్పాలి. ఇవాళ కొత్తగా వచ్చిన నాకు తెలదు కదంటే నేను అంటాను, ప్రభువు ఆత్మ, ప్రభువు దర్శిస్తే క్రొత్త పాతలు ఇది పరిచర్యకి ముందుకు వచ్చేస్తారు. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వస్తారు? కానీ ముందుకు రాలేని వాళ్ళు ఏం షటార్లు వేస్తారు తెలుసా? ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనకాల వచ్చిన కొమ్ములే. ఇవాళ ముందు వచ్చేసారని, ₹1 ఎక్కువ ఖర్చు పెట్టారని అయ్యగారు ముందు ఎట్టేస్తున్నాడు అంటారు. ఎందుకో తెలుసా? అది కరెక్ట్ మాట కాదు. వాళ్ళు దేవుని పనికి ముందు వచ్చారు. అది స్తోత్రం చెప్పండి. నువ్వు రాలేదు, వాళ్ళు వచ్చారు ముందుకి. అందుకే దైవజనుడు ముందెట్టాడు వాళ్ళని. యేసయ్య ముందెడతాడు. మరి బుద్ధి కలిగిన కన్యకులు ముందెక్కించుకున్నారా? బుద్ధి లేని వాళ్ళు ముందే ఎక్కించుకున్నారా? బుద్ధి కలిగిన వాళ్ళని ఎక్కించుకున్నారు. వదిలేశారు. చెప్పండి, ఏం చేశారు? పనికిరాని దేవదూతలను ఏం చేశాడు? దేవుడు తోసేసాడు పాతాళానికి. మన పాపాలన్నిటినీ పనికిరావని చెప్పి ఏం చేశాడు? ఆయన సముద్రాగాధంలో పెట్టేశాడు. ఆయన రక్తంతో మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. ఇంకెప్పుడు నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈ అకుల్ల ప్రిస్కిల్లాలు వాళ్ళు సువార్త ప్రకటించడమే కాదు, పౌలు గారికి డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, కానీ ఇంట్లో కూడా సంఘం కట్టేశారంటే దేవుడి స్తోత్రం. నువ్వు కూడా ఏం చేయాలి? మీ ఇంట్లో సంఘాన్ని కట్టాలంటే నువ్వు సేవకురాలు పోయి పాస్టర్ అయిపోవాలని కాదు. అక్కడ కొంతమందిని కూర్చోబెట్టి సేవకురాలను పిలిచి అక్కడ వాళ్ళకి కూడా ఏం చేయాలంటే ఆరాధన జరిగించాలి. ఆ దైవజనుడు ఎప్పుడు ఖాళీ ఉంటాడో అప్పుడే నువ్వు వినాలంటే పలానా టయానికి రండి నువ్వు చెప్పకూడదు. ఆయన టైం ఇస్తే ఆ టయానికి నీవు రావాలి. ఇంకా రెండో విషయం చదువుతా అంటాడు అందులోనే, నేను మాత్రమే కాదు అన్యజనుల సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే అన్ని జనుల్లో కూడా తిరిగి ఏం చేశారు? వీళ్ళు పరిచర్య చేశారు. చూడండి 18వ అధ్యాయం 2వ రాయబడిన తర్వాత 18:18 కూడా చూడండి. పౌలు ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల వద్ద సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వారి ఎక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అకుల్లా వారు అతనితో కూడా, చూసారా, మనం కూడా సేవకునితో వెళ్ళేవారుగా కూడా ఉండాలి. చెప్పండి, సేవకునితో కూడా
వెళ్ళేవారు. అంటే సేవకునికి భారంగా ఉండకూడదు. సేవకుని భారం నువ్వే మోయాలి, నీ భారం నువ్వే మోసుకోవాలి. అవసరమైతే ఇంకొక 2-3 భారాన్ని కూడా నువ్వే మోసుకుని ఆ సేవా పరిచర్య కొరకు వెళ్ళగలగాలి. దేవుడి స్తోత్రం. అప్పుడు ఈ సేవ విస్తరిస్తుంది, నూతనాత్మలు రక్షించబడతాయి. సేవకునికి ఆస్తి ఎవరంటే సంఘం, సేవకునికి భోజనం ఎవరంటే సంఘం, సేవకునికి వస్త్రాలు ఎవరంటే సంఘం. మీరు నిర్గమాకాండం అంతా చదవండి. లేవీయులకి దేవుని బిడ్డలారు ఏమి ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? 11 గోత్రాలు కలిగిన వాళ్ళందరి యొక్క కష్టార్జితంలో దేవుని భాగమంతా ఎవరికి? లేవీయులకే. వారు తినడానికి హక్కుదారులు, వాళ్ళు పని చేయకూడదు. వాళ్ళకి ఇవ్వబడుతున్న పొలాలు కానీ ఏమి కానీ లెక్కలోకి రావు. వాళ్ళు పన్ను కట్టవలసిన పని లేదు. వాళ్ళ తరపున గవర్నమెంటే పన్ను కట్టాలి, ఆనాటి గవర్నమెంట్. ఎందుకంటే తెలుసా? వీరు ఎప్పుడు దేవుని దగ్గర నుంచి వర్తమానం తెచ్చుకుని ఆ వర్తమానాన్ని ప్రజలకి అందించేవాడే సేవకుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నేనంటాను దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూస్తే అపోస్తలుల కార్యం, ప్రిస్కిల్లా అక్విలా విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషదపరచిరి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎవరికి? చూడండి ఒకసారి మళ్ళా చదవండి. 18వ అధ్యాయం 26వ వచనం. ఎవరంటే అతను అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖములందు ప్రవీణుడు. అంటే అతనికి వాక్యం తెలియనాడు కాదు, వాక్యం బాగా, కానీ ఒక సత్యం తెలియదు. యేసుక్రీస్తుని గురించిన సత్యం పూర్తిగా ఈ అకుల్లా ప్రిస్కిల్లాలంట యేసుక్రీస్తుని గురించి పూర్తిగా విషదపరిచి అతన్ని బలపరచాలంట. దేవుడి స్తోత్రం. అంటే సత్యం తెలియని సేవకులకి ఏం చేయాలంటే విశ్వాసులు సత్యాన్ని చెప్పి వారిని నడిపించగలగాలి. అకుల్లా ప్రిస్కిల్లాలో ఉన్న మంచి గుణ లక్షణాలు ఈరోజు రాత్రి నేను చెప్తున్నానమ్మా, మీరు కూడా ఒక అకుల్లాగా, ఒక ప్రిస్కిల్లాగా ఉండాలి. సేవకుడికి అందుబాటులో ఉండాలి. చూడండి, ఇంకొక చోట వ్రాయబడింది, ఒక మాట చూద్దాం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16:19లో యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచున్నాడు. ఎలాగంట? దేవుని సేవకుడు చెప్పే మాట నీకు ఒక కట్టడగా ఉండాలి, ఒక నిబంధనగా ఉండాలి. ఆ మాటను నీ హృదయంలో స్థిరముగా ఉంచుకోవాలి. అంటే ఎంతవరకు చెప్పిన విషయాలు మీరు ఏం చేయాలంటే స్థిరముగా, ఒక కట్టడగా మీ హృదయాల్లో దాన్ని ప్రతిష్ఠించుకోవాలి, నాటుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఇలా చేస్తాను. నేను బైబిల్ ట్రైనింగ్లో చెన్నై నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన అన్నాడు, సేవకుడు అగ్ని రవ్వ అన్నాడు. అంటే అగ్ని వేరు, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ ఏం చేస్తుంది? పైకి ఎగుర్చి ఇంకో దాన్ని కాలుస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? కాలుతానే ఉంటుంది, పక్కదానికి ఏం హాని చేయదు. కానీ రవ్వ ఏం చేస్తుంది? వేరే వాళ్ళని దాన్ని యోబు గారు ఇంకోలాగా అన్నాడు, నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవం కొరకే పుడుతున్నారంటాడు. అంటే ఎదటి వానికి శ్రమ కలిగించేది నిప్పు రవ్వ. ఇంకో విషయం ఏంటంటే ఎదటి వాడిని దేవుని అగ్నితో కాల్చగలిగేది కూడా నిప్పు రవ్వే. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా మరి విభాగింపబడినప్పుడు వారందరూ ఏం చేశారంటే ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. అంటే నువ్వు ఒక నిప్పు రవ్వలాగా పనిచేసావు అనుకో, చల్లారిపోతున్న ఆత్మ ఏమవుతుందంట? మండించబడుతుంది, రగిలించబడుతుంది. ఏమండి? మళ్ళా నీ యొక్క చల్లారిపోయిన ఆమె జీవితాన్ని వెలుగులోకి రప్పించుకుని మరలా పని ప్రారంభిస్తుంది. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పు. అందుకని యేసుప్రభువు వారు మరి పేతురు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు బాగా రెచ్చగొట్టారు. ప్రభు అడిగిన ఆయనకి ఇసుకుదాలు రాలేదు, ఎన్నోవాడికి ఇసుకుదాలు వచ్చింది. అదేంటయ్యా నీకే తెలుసు కదా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లల్ని, నా గొర్రెలను కాయ్, ఎందుకు ఆ పని మానేసామంటే ఎలాగైతే కుదరదని 10 దినాలు ఉపవాస ప్రార్థన మేడగదిలో చేశారు. మండించబడ్డాడు, ఆత్మతో రగిలించబడ్డాడు, చక్కగా ప్రసంగం చేశాడు. వాక్యం 1000 మందిలోకి వెళ్ళిపోయింది. 3000 మంది రక్షణ బాప్తిసాలు పొందారు. చెప్పలు కొట్టండి ఇప్పుడు గట్టిగా.
హల్లెలూయా. మరి కళ చందరల కూరల శిఖల. దేవుని పనివారిగా మనం అలాగ ఉండాలి. నువ్వు అలా పని చేయగలగాలి. మనం అలాగా పని చేయగలగాలి. దేవుని బిడ్డలారా, ఇంకో మాట, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రిస్కాకును అకుల్లాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు అంటాడు. పౌలు గారు వీళ్ళు ఎందుకు అలాగ మర్చిపోతలేదంటే వీరి యొక్క పని చాలా గొప్పది. నేను చాలా మరి అర్థం అవ్వాలని క్లుప్తంగా నేను ముందుకు చెప్పుకుని వెళ్తున్నాను. ఎందుకో తెలుసు అంటే నాకు గబగబ గుద్ది ఇలాగ అరిసి చెప్పలేను నేను. అంటే ఒకప్పుడు చెప్పాను, కానీ నేను కొద్దిగా నిదానించుకుని ఏం చెప్పానంటే, కొద్దిగా ఉపదేశం అంటే జాగ్రత్తగా చెప్పాలి అని. ఆ పని చేయి అంటే అది హెచ్చరిక, గద్దింపు. ఒరే బాబు, కొద్దంతా పని చేసి పెట్టమ్మని జాగ్రత్తగా అంటే అది ఉపదేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అందుకనే మరి పౌలు గారు అంటాడు, 10,000 మంది ఉపదేశకులున్నా అందరు మీ తండ్రులు వాక్యం బోధించిన ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎవరో తెలుసా? మిమ్మల్ని కన్నవాడు. చెప్పండి. మిమ్మల్ని కొంతమంది అనుకోవచ్చు, అయ్యా నేను చెదిరిపోయానంటే పూటకోళ్ళ వాని ఇంటికి పంపబడినవాడు. చెప్పండి, వాళ్ళెవరు? పూటకోళ్ళ వాని ఇంటికంటే యెరూషలేము నుంచి యెరికోకు పడిపోతే ఆ దారిపోయిన యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. లేవీడు వెళ్ళాడు, పట్టించుకోలేదు, వదిలేశారు. దారిపోయిన ఒక అన్యజనుడు సమరయుడు వచ్చాడు, పట్టించుకుని, బాబు ఇదిగో విక్టర్ పాల్ గారు మీకు అప్పగిస్తున్నాను, ఇవి పెంచుకోండి, ఏమైనా ఖర్చు పెడితే నేను ఎత్తానులే, వాళ్ళ మీద భారం పెట్టకండి, వాళ్ళు దెబ్బతినేసారు, దొంగలన్నీ పట్టుకెళ్ళిపోయారు అని చెప్పేసి అప్పగించి వెళ్ళిపోయిన వాళ్ళనమాట. దేవుని స్తోత్రం. వాళ్ళు చెదిరిపోయినారు. అటువంటి వాళ్ళు కూడా మనం ఏం చేయాలట? తీసుకురావాలి. చెప్పండి, ఏం చేయాలి? తీసుకురావాలి. మనం బలపరిచిన తర్వాత ఇంకొకటి ఉంటాడు వెనకాల, మేమే చేసాం, ముందే ఇదేయం, కొద్దిగా భయం వస్తుందని వదిలేసామంటారు వీళ్ళు. అప్పుడు దాకా ఏం చేయలేదు. అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఏదో మార్చి తీసుకొస్తే అప్పటికి ఏం పుట్టింది వాళ్ళకి? ఏం పుట్టింది? ఒక మాట చెప్పనా? ఒక పెద్ద చేప ఉంది, ఎంత చేప, అప్పుడు దాకా బతికే ఉంది, కానీ అప్పుడు దాకా జీవం రాలేదు దానికి. అందరూ చచ్చిపోయిందని అలాగే వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా ఒకటి కొనుక్కొని వచ్చేవాడికి నోరు అందంట. అన్నప్పటికీ అబ్బే నేను ఇందాక ముందు ఎప్పుడో చూశాను, ఇది నాది అంటున్నాడంట. ఇదేం బేరం ఆడుకుంటున్నాడు. సరే, అందరూ 1000 రూపాయల చేపను 500కి అడిగాను, అందరూ వెళ్ళిపోయారు. ఈడు అన్నాడు, సరే బాబు అని నోరు అంటాం. 2 సార్లు చూశాడు కదా, మరి వాళ్ళు 500 ఇస్తా అన్నారని ఏమన్నానండి, మీరు 100 ఇవ్వండి అంటే నేను 600 ఇచ్చి, అబ్బాయి కుదరదు, అది నాదే, నేను 1000 అడిగేసి ఇందాక అంటున్నాడంటే. ఎందుకని? సెపరేట్ అమ్మా. మాట అర్థమవుతుందా మీకు? ఏమని? నోరు ఇలాగందంట. అర్థమైంది మీకు? నోరు ఇలాగందంట. అప్పుడు ఏమన్నాడంటే, ఇక్కడ నేను మేట ఇలాగంటాను చేపకి, అది నోరు ఇలాగంటది, కనుకనే ఆయన ఇదయ్యాడు అని చెప్తే, కొన్నవాడు అన్నాడంట, అది చచ్చిపోయిందని ఎప్పుడూ తెలుసు, నువ్వు 500కి వెళ్ళావు, 100 వేసుకుని నాకు కొత్తది ఇంత పెద్ద చేప ఎక్కడ పోగొట్టుకుంటాను, నేను పట్టుకెళ్తున్నాను అన్నాడంటే. వాళ్ళందరూ అదా సరే నువ్వు కొనుక్కుని వెళ్ళిపోయారండి. దేవుడి స్తోత్రం. ఎవరికి అప్పగించాలో వాళ్ళ దగ్గరే దేవుడు పెడతాడు. దేవుడి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందా? పూటగోళ్ళ వాని దగ్గర అతను ఉండాలి, దేవుడు అప్పగించాడు. ఇది యకుల్లా, ప్రిస్కిల్లాలు, ఫీబే, వీళ్ళందరూ ఇటువంటి పరిచర్య చేశారు. నేనంటాను, నువ్వు నిజంగా అలాగా మారితే మళ్ళీ ఈ రోజు వచ్చినోడికి ఈ ప్లేస్ కాదని దేవుడు ఇంకో ప్లేస్ ఇస్తాడు మీకు. అర్థమైందండి? ఇంకో ప్లేస్ ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను 3 కొరకు మాట్లాడాను. ఒకరు ఫీబే, ఒకరు అకుల్లా, ప్రిస్కిల్లా. దేవుని స్తోత్రం. ఇంకో పేరు చెప్తాను, నేను ముగిస్తాను. రోమాపత్రిక 16వ అధ్యాయం. చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఇంకో పేరు చెప్తా. 12వ వచనం. చాలండి. ఆమె ప్రభువునందు ఎలాగంటమ్మా? బహుగా. చెప్పండి, ఎలాగంట? ఆదివారం మీ పిల్లలు ఉంటారా?
వాళ్ళు ఏం చేయాలంటే, ఒరే బాబు నేను వెళ్ళలేకపోతున్నాను, మందిరానికి వెళ్ళి శుభ్రంగా తుడిచేసి మంచినీళ్ళు పట్టేసి పాస్టర్ గారిని అడిగాను, పని ఉంటే తెలుసుకుని అన్నీ చేసిరా అని చెప్పి, తర్వాత నువ్వు ఖాళీ చేసుకుని మీరు కూడా వచ్చి మందులు ఏదైనా ఉందేమో తెలుసుకుని అన్నీ చక్కగా ఉండి, ఎవరైతే పోయిన ఆదివారాలు గుర్తెట్టుకుని ఒక గంట ముందు వెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కనీసం 10 మంది చెప్తే 5 వస్తారు కదా, అలాగ ప్రయాసపడి ఆ తర్వాత వాళ్ళని ఎలాగుండాలంటే చిగురించే విశ్వాసుగా నువ్వు మార్చాలి. ఎండిపోయిన వారుగా ఉండకూడదు. చెప్పండి, హెజ్కేల్ని ఒక లోయలోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. ప్రభు అది నీకే తెలుసు, ప్రవచించు అన్నాడు. ప్రవచించాడు. ఒక్కోసారి ఒక్కొక్క ఐటెం దేవుడు అలా చేశాడు. తర్వాత చక్కగా లెక్కింప చాలనంత మహాసైన్యమై నిలిచారు. వాళ్ళు ఎవరినో సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలు ప్రజలను. వాళ్ళు అంతగా ఉన్నారు కానీ వారు ఎండిపోయారు. అంటే ఎండిన వారిని మనం ఏం చేయాలంట, చిగురింప చేయడానికి నువ్వు ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రం. చెప్పనమ్మా, ఏం చేయాలట? ఎండిన వారిని, చెప్పాలి గట్టిగా, ఎండిన వారిని చెప్పాలి గట్టిగా, ఎండిన వారిని చిగురింప చేసే పని నువ్వు చేయాలి. ఎలా చేయాలో తెలుసంటే, వారికి దేవుని ఆత్మతో నువ్వు నింపబడి వాక్యాన్ని నువ్వు స్థిరపరుచుకుని కొన్ని మాటలు వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమవుతుందట, జీవాత్మ రాగా నరుడు జీవాత్మ అయ్యాడు. స్తోత్రం చెప్పండి. తబిత లే అన్నాడు పేతురు, టక్మని లేచిపోయింది. యేసుప్రభు వెళ్ళి చిన్నదానం లే అన్నాడు. 12 సంవత్సరాలు లేచిపోయి కూర్చుంది. పోయిన పెట్టండి అన్నాడు. లాజరు రా అన్నాడు. 4 దినాలు అయింది, లేచి వచ్చేసాడు. హల్లెలూయా. బ్రతుకున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు అటువంటి వారిని ఏం చేయాలంట, నీవు జీవములోనికి, మరణములో నుంచి జీవములోనికి నువ్వు దాటించాలి. దేవుని స్తోత్రం. లోకములో నుంచి ప్రభువులోకి నువ్వు నడిపించాలి. హల్లెలూయా. అలాగ నువ్వు పని చేయగలిగితే ప్రభువునందు బహుగా ప్రయాసపడిన దాని అవుతావు. ఇంకొక విషయం తెలుసా అంటే, ఈ పెర్సిస్ అనే ఆమె చాలా చక్కగా ఎంతో ఖర్చు పెట్టి సేవకునికి చాలా సహకారిగా ఉండేదంట. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటాను, ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తమైన జీవితం, జాగ్రత్తమైన జీవితం. చూడండి ఒకసారి దినవృత్తాంతాల రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మీలో ఎవరైనా పని చేశారంటే, అమ్మా నీ పనికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. చెప్పండమ్మా, నీ పనికి తగిన ప్రతిఫలం. ఈరోజు మానవుడు ఎలాగైపోయి తెలుసండి, నేను దీవెత్తాను అనుకున్న దానికి మీ అందరికీ 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆశీర్వాదం వచ్చేది అనుకోండి. ఆ రోజు మటుకి ఖచ్చితంగా 1000 రూపాయలు దశంభాగం ఇస్తారు అనుకుందాం. తర్వాత 1,00,000 ఆశీర్వాదం వచ్చింది అనుకోండి, అక్కడ బ్రేక్ అయిపోతుంది. అది ఎక్కడ ఆగిపోయారు అండి, ఎక్కడ ఆగిపోయారు? ఇది 1000 కదా చీప్ అయిపోయింది. 1,00,000 అన్నప్పటికీ ఎక్కడికి అయిపోయింది? ఇంకో 9 కాగితాలు కలపాలి కదా, ఇంకా 18 కాగితాలు కలపాలి. 1000 కాగితాలు 2000 కాగితాలు లేవు కదా, 2 కాగితాలు ఇచ్చారు 500 కాగితాలు, ఇంకా 18 ఇవ్వాలి కదా. కనుక ఏమైపోయింది, బిగిసిపోయారు అంతే. ఇంకా అక్కడి నుంచి మానేశారు, ఆశీర్వాదం అయిపోయింది. అంటే సార్లు ఈ ఆశీర్వాదం పాస్టర్ గారికి 1000తో సరిపెట్టి ఇంకా అవసరం లేదు. కానీ నేనంటాను, పెర్సిస్ అలా కదట, బహుగా బహుగా బహుగా. పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏం చేసేదట, పరిచర్య సహకరించేది. సంగమా, నీవు కూడా అలాగుండు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నేను ఎప్పుడు చాలా మందిని అలాగే దీవెన వచనాలతో నేను చెప్తాను, మాట్లాడతాను. దేవుని స్తోత్రం. నేను అంటాను, ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు, ఎవరిని అనాథులుగా కూడా దేవుడు, వారిలో ఒంటరైన వాడు 10 దేవుడు మారుస్తాడు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతాల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 12 నుంచి కొన్ని మాటలు. యావాషుకును అమజ్యా కుమారుడు అమజ్యాకును యోతాము కుమారుడు యోతామునకు అహాజు కుమారుడు అహాజుకు ఇజ్కియాకు మనష్య కుమారుడు మనష్యకు ఆమోను కుమారుడు ఆమోనుకు యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు
యోహానాను రెండోవాడు, యెహోయాకీము మూడోవాడు, సిద్కియా నాలుగోవాడు షల్లూము. అంటే వీళ్ళ పేర్లు వీళ్ళ తండ్రి కుమారుడికి మళ్ళీ ఒక కుమారుడు ఇలాగని పేర్లు చెప్తున్నారంటే ఈ పేర్లు కలిగిన వారిలో జ్యేష్ఠులు ఉన్నారు. అమ్మా, జ్యేష్ఠత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొదట చదువుకున్నాం జ్యేష్ఠుల సంఘము అంటే మనం కూడా ఎందులో లెక్కించబడాలి? జ్యేష్ఠులుగా అంటే ప్రథమ ఫలముగా, ప్రథమ పుత్రికగా, ప్రథమ కుమారుడుగా సంఘములో నీ ఆత్మీయ దైవజనుడికి నువ్వు జ్యేష్ఠురాలుగా ఉండాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఎలా ఉండాలి? జ్యేష్ఠురాలుగా ఉండాలి, జ్యేష్ఠుల సంఘముగా. హల్లెలూయా చెప్పండి. నేనంటాను దేవుని బిడ్డలారా, జాగ్రత్త మన జీవితం. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు అండి ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయము కొన్ని విషయాలు చెప్తే, మరి ఇక్కడ రాజకుమారుడు రాజ్యం సంపాదించుకుని మరలా రావాలని దూరదేశంలో ప్రయాణం అయిపోయి కొంతమందికి 10 మీనాలు, కొంతమందికి 5 మీనాలు, కొంతమందికి 2 మీనాలు, కొంతమందికి 1 మీనా ఇచ్చి ఆయన మరి లెక్కడడానికి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. 10 తీసుకుని 5 తీసుకున్నాడు, 10 చేశాడు. అలా మంచి నమ్మకమైన దాసుడు, 10 నీకు ఇచ్చాను అన్నాడు. 2 తీసుకున్నవాడు వచ్చాడు, అయ్యా 2 చేశానన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఈ నీకు ఇచ్చానన్నాడు. 1 తీసుకున్నాడు వచ్చాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు విత్తన కాడ పంట కోస్తావు, పంట కోసే కాడేమో పంట ఎండబడతావు అని ఊరుకున్నాడా? నువ్వు చాలా కఠినవుడు అన్నాడు. పాస్టర్ గారిలో కూడా చాలామంది కఠినలని అంటారు. అది ఎంత కఠినత్వం ఆయనకి! ఇలా గుద్ది ఇలా చెప్పేది ఎలా చేస్తారంటారు. నేనంటాను, నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తే ఆ జీతం నువ్వే తింటావు. చెప్పండి, ఆ జీతం చెప్పాలి గట్టిగా, నేను ముగిస్తాను. ఆ జీతం ఈ రాత్రి 10 లక్షల ఆశీర్వాదం అనుకోండి, 10 లక్షలు నువ్వే తింటావు, కానీ 1 లక్ష దేవుడికి ఇస్తామండి. మిగిలిన 9 లక్షలు ఎవరి? ఎక్కువ తిన్నావా తక్కువ తిన్నావా? మరే ఇంకేంటి నీకు? ఇస్సాకు ఆ దేశమందున వాడి విత్తనం వేసి 100 అంతల పంట పొందుకున్నాడు. షునేమిరాలు ఉంది, అమ్మ ఈ దేశంలో కరువు వస్తుంది, 7 సంవత్సరానికి ఒక దేశానికి వెళ్ళిపోయి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు అప్పుడుగా అడుగుతున్నాడు, అయ్యా నీ ప్రవక్త చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే, ఒక స్త్రీకి వాళ్ళ ఆయన ఉన్నాడు, వృద్ధుడు ముసలుడు, పిల్లలు పుట్టరు, కానీ మా దైవజనుడు ప్రార్థన చేశాడు, దీవించాడు, బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినోడు చచ్చిపోయాడు, మా దైవజనుడు వెళ్ళాడు బ్రతికించాడు అన్నప్పుడు ఈవిడ వచ్చింది, అయ్యా ఆ బిడ్డ తల్లి ఈవిడే అంటున్నాడు. దేవుడి స్తోత్రం. గడికి చెప్పలు కొట్టండి. సాక్ష్యము సజీవమైంది. చూసారా, సాక్ష్యము సజీవమైంది, సజీవమైంది. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు. అందరూ పాడదామా? నీ సాక్షిగా ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు అనే చూడగు తండ్రివి నా శాలేము. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన నీ సాక్షిగా వెలుగుమయమై తిరుగుతూ ఉండాలంట. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు కొవ్వూరులో వెళ్ళినప్పుడు అష్కనజ్ ఎవరో తెలియదు, కానీ దేవుని కృపను బట్టి అష్కనజ్ అంటే చాలా మందికి తెలిసేలాగా దేవుడు స్తోత్రం చెప్పండి. ఈ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చాలా మంది దైవజనులు తెలిసినాక నేనంటాను, ఎంత తెలిసినా యేసయ్యకి తెలియకపోతే మన పని ఎవరికి తెలియాలట? యేసయ్యకి మనం తెలియాలి. చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారని, కానీ మనం ఎవరో తెలిసినప్పుడు మన పరిస్థితి వెళ్ళకుండా చెప్పండి. ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు తాలూకా అంటారు, ఏ పనైనా. అలాగే దేవుడు మన పక్షంగా ఉన్న మనకు విరోధి సాతానుడు ఏమైపోతాడు? దేవుడిని పక్షంగా ఉన్నాడు. దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు పక్షంగా ఎవరున్నారు? ప్రవక్తున్నాడు. చెప్పలు కొట్టండి గట్టిగా. ఇశ్రాయేలు రాజు పక్షంగా ఎవరున్నారు? ఎందుకు అలాగ ధైర్యంగా ఉన్నారు వాళ్ళు? ప్రవక్తున్నాడయ్యా సమూయేలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు? సమూయేలు ప్రవక్తున్నాడు. నేనంటాను, ఇంకో ప్రవక్తున్నాడు ఎలీషా.
ఆయన చంపేస్తానికి చాలామంది వచ్చారు. ఆ గెహాజీ సంకలు కొట్టుకున్నాడు, ఇవాళ మా దైవజనుడు అయిపోయాడు, మా గురుగారు అయిపోయాడు అని. ప్రభా ఈడు కళ్ళు తెరువు అన్నాడు. ఎలీషా గారు చుట్టూ ఏం తిరుగుతున్నాయంట? అగ్ని రథాలు గుర్రాలు చుట్టూరు తిరుగుతున్నాయంట. దేవుడి స్తోత్రం. ఆ ఇశ్రాయేల్ రాజా అన్నాడు, అయ్యా వీళ్ళని చంపేయమంటావా అన్నాడు. సంపొద్దురావా భోజనం పెట్టి పంపమన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుని ప్రేమ కలిగిన, కృప కలిగిన దేవుని స్తోత్రం. చంపడానికి వచ్చిన వారిని భోజనం పెట్టి పంపించమనే ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ మాటకు అర్థమైంది తెలుసంటే, ఒక్క పాపి అయినా నశించిపోట ఇష్టం లేదు. వాడు పరిపూర్ణుడైనా, త్రాగే అలవాటున్నా, జూదం అలవాటున్నా, స్త్రీ అలవాటున్నా, ఏ చెడ్డ పాపం అలవాటున్నా, దేవుడికి ఏమాత్రము కూడా విరోధులు ప్రతి ఒక్కరు ఆయన మార్గంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అటువంటి వారిని ఎంతోమందిని ఈ యొక్క ఫీబే, అకుల్లా, ప్రిస్కిల్లాలు, ఈ పెర్సిస్ దేవుని సేవలో ఎంతో సహకరించారు. మీరు కూడా అలా సహకరించండి దేవుని బిడ్డలారా. సంఘం ఎందుకు అభివృద్ధి అవుదండి? సంఘం ఎందుకేది అవ్వదు? పని చేయండి. ఈ రాత్రి నడుం కట్టుకోండి. దేవుడి కార్యాలు చేస్తాడు. దేవుడి అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని పని అంటే మంచం మీద పడుకున్నాం అనుకో లేచి వెళ్ళిపోతానండి నేను. దేవుడి పని లేదంటే దేవుడు రెస్ట్ తీసుకుంటానేమో అంత బాధలో కూడా వెళ్ళిపోతాను. మా పాస్టర్ గారు ఎందుకంటే బాగోలేదు అంటున్నారు కదండి, ఆగను. ఎందుకో తెలుసా? దేవుని పని. ఒకవేళ అదే ఆఖరు పని కావచ్చేమో నాకు, తెలదు నాకు, అందుకని వెళ్ళిపోతాను. దేవుని పని శాశ్వతమైందండి. అమ్మా, మనం ఎలా ఉండాలి చెప్పండి? ఫీబేలాగా, అకుల్లా, ప్రిస్కిల్లలాగా, ఒక పెర్సిస్లాగా సంఘములో ఉండి అలాగ ఉండాలని ఉపవాసముని ప్రార్థన చేసుకో. నువ్వు ఉపవాసానికి తగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నీ సంఘానికి నీ ద్వారా అనేకులను, నువ్వు ఒక పత్రిక అయ్యావు, ఇంకొక 10 మంది నువ్వు మార్చగలిగితే అందులో 5 పత్రిక నీ తరపున ఇంకా అవుతాడు. ఇంకా పాలకొల్లు పరిసర ప్రాంతాలు నీ దైవజనుడు చేసినట్లుగా మండించబడుతుంది. దేవుడి కార్యాలు చేస్తాడు. అటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. మోకరించని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు